బైబిల్లో కొంతమంది బిడ్డలు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. ఒకసారి దానియేలు గ్రంథము చూడండి, 6వ అధ్యాయము 10వ వచనం. రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను పాటించకపోతే వాడిని తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేస్తారని రాజుగారు ఒక శాసనం రాసి దాని మీద సంతకం వేసేశాడు, సీలు వేశాడు. ఇది అందరికీ తెలిసిపోయాది, బబులోన్ అంతా తెలిసేది. తెలిసిన దానియేలు ఇంటి మేడ మీదకి వెళ్ళి కిటికీలు తెరిస్తే యెరూషలేం వైపు చూస్తూ మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అయితే తను సింహాల బోనులో వేస్తారని తెలిసి కూడా ఆయన ప్రతిరోజు ముమ్మారు యెరూషలేం వైపు చూస్తూ ప్రార్థన చేసేటటువంటి వాడు. దాని అర్థము, ఆయన సింహాల బోనులో వేస్తారని తెలిస్తే సింహాలు నా మీద పడతాయి, సింహాలు నన్ను చంపేస్తుంది, నేను ఇంకా బ్రతకను, రేపటికి నేను ఉండను, ఎన్నో ఆలోచనలు వస్తాయి. అయితే ఆయన వాటిని చూడలేదు. ఆయన యెరూషలేం వైపు చూస్తూ ఉన్నాడు. యెరూషలేములో యెహోవా దేవుని ఆలయం ఉంది. ఆలయములో దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలు ఉన్నాయి. అందులో ధూప వేదిక ఒకటి ఉంది. ప్రార్థనకు సాదృశ్యం. ఈయన మోకాళ్ళ మీద నిలబడి ఆ దేవుణ్ణి చూస్తూ, ప్రభువా, ఒకవేళ నన్ను బ్రతికిస్తే ఈ బబులోను మారాలి, ఒకవేళ సింహాలు నన్ను చంపేస్తే నీ రాజ్యంలోకి, నీ ఇంట్లోకి నేను రావాలి, నన్ను మీరు బ్రతికిస్తే బబులోను నీ ఇల్లుగా మారాలి, నేను చనిపోతే నీ ఇంట్లోకి నేను రావాలి. ఆయన చేసిన ప్రార్థన భయపడలేదు. మోకాళ్ళ ప్రార్థన బబులోన్ని మార్చాది, సింహాల నోర్లు మూసాది. దయచేసి గమనించవలసిన విషయం, పౌలు గారు అంటారు, 2 కుటుంబాలకు తండ్రి అయిన ఆయన ఎదుట నేను మోకాళ్ళ ప్రార్థన ఒక రాజుగారి శాసనం మార్చేశాది. మోకాళ్ళ ప్రార్థన బబులోను దేశాన్ని, బబులోను దేశంలో ఉన్న ప్రతి వారు యెహోవానే దేవుడని తెలుసుకున్నారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఒక వ్యక్తి అంతరంగంలో దేవుని యొక్క శక్తి నిలిచి ఉండటానికి దానియేలు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు. నీ ముందు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, అవమానాలు, నిందలు, ఆకలి దప్పులు, శత్రువులు ఎన్నో ఉంటాయి. అయితే ఆ మోకాళ్ళ ప్రార్థన దానియేలు అంతరంగ పురుషుల్లో శక్తిని ప్రసాదించాది. ఆ మోకాళ్ళ ప్రార్థన తన అంతరంగ పురుషుల్లో శక్తి ఇచ్చిన కారణాన ఆ శక్తితో ఆయన పరలోకంలో దేవుని కుటుంబాన్ని చూస్తూ ప్రార్థన చేశాడు. పరలోకంలో దేవుని కుటుంబాన్ని చూసే శక్తి అంతరంగ పురుషునిలోకి వచ్చాది. మోకాళ్ళ ప్రార్థన అంతరంగ పురుషుల్లో ఉన్న ఆ శక్తి ఈ వైపున సింహాల బోను, ఆ వైపున యెరూషలేము. దేన్ని చూపెట్టిందంటే అంతరంగ పురుషుల్లో ఉన్నటువంటి శక్తి సింహాల బోను కాదు, యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని చూపెట్టాది. యెరూషలేము దేవాలయంలో ఉన్న దేవుణ్ణి చూపెట్టాది. ఈ రోజున క్రైస్తవులు ఈ కూటం ముగిసి ఎవరికైనా ప్రార్థించాలంటే కుప్పలు వచ్చి నిలబెడతారు, మొత్తం చెప్తారు. దొక్కలో నొప్పి, కడుపు తిరగతా ఉంది, పేగులు అరస్తూ ఉన్నాయి, మోకాళ్ళు గుంజుతూ ఉన్నాయి, నడుములు పీకుతూ ఉన్నాయి. డాక్టర్కి కూడా అర్థం కాని సమస్యలు అట్లా చెప్తారు. ఎందుకు? ఎన్ని రోజులైంది నువ్వు ప్రభుని నమ్ముకొని అంటే, సారు 4 సంవత్సరాలు గల నువ్వు బాప్తిస్మం ఇచ్చే. నేను వానికి బాప్తిస్మం ఇచ్చి 4 సంవత్సరాలు అయింది, కానీ అంతరంగ పురుషుల్లో శక్తి లేదు. దయచేసి గమనించాల్సింది, నీకే వినుమా, 4-5 సంవత్సరాలు ఏంటుంది బాప్తిస్మం తీసుకొని.
అంతరంగ పురుషుల్లో శక్తి లేదు. ఈ శరీరాన్ని ముంచి పైకెత్తినాం, ఈ శరీరానికి పేరు మార్చినాం. ఏమంటిమి? ఏ తమ్ముడు నీ పేరేమి? వంకాయ రంగు సొక్కాయి. ఆయన పేరు నాగేశ్వరరావు. ఇప్పుడు నేను ఆయనకు పేరు మారుస్తాను, దానియేలు అని మారుస్తాను. వాళ్ళ మామ ఉన్నాడు ఇక్కడే, వెళ్ళిపోయినా తరిమేస్తావా? వాళ్ళ భార్య ఉంది ఇక్కడే. నీ మొగుడు ఎవరమ్మంటే నాగేశ్వరరావు అంటుంది, కానీ దానియేలు అందా? ఈ నాగేశ్వరరావు దానియేలు కావాలంటే అంతరంగ పురుషుల్లో శక్తి కావాలా, లేకపోతే నాగేశ్వరరావుగానే ఉంటాడు. దయచేసి గమనించాల్సింది, ఒక వ్యక్తి అంతరంగ పురుషుల్లో శక్తి రావటానికి మోకాళ్ళ మీద ఏమి దానియేలు ప్రార్థన చేసినాడంటే, మనం ప్రభువా ఎట్లా ప్రార్థన చేసుకున్నాడు? పడుకోనా, నిలబడా, లేకుంటే మోకాళ్ళునా, కూర్చోనా? అడగం కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట చెప్పటానికి కారణం ఏమిటంటే, దాని కింద అంటాడు అంతరంగ పురుషుల్లో శక్తి కావాలి. అందుకు ఆయన మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశాడు. తనకు రేపు చావు ఉంది, అయితే ఈరోజు ఆ లోపటున్న అంతరంగ పురుషుల్లోని శక్తి దేవుణ్ణి చూపెట్టాది. క్రైస్తవునికి లోపల అంతరంగ పురుషుల్లో శక్తి చాలా అవసరం. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఇంకొక వాక్యం అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం. ఈయన పేరేమి? స్టెఫను. ఈయన గురించి బైబిల్ చెప్తుంది, ఈయన మంచి పేరు కలిగిన వాడు, విశ్వాసమున్నవాడు, జ్ఞానం కలిగిన వాడు, ఆత్మ పొందినవాడు. ఈయన పేరు స్టెఫను. ఈయనకు మంచి పేరుంది. సుశీలమ్మ, నీకు మంచి పేరుందా? ఏందో చూసి నవ్వుతా ఉండవు. మంచి పేరుంది, విశ్వాసం ఉంది, జ్ఞానం ఉంది, ఆత్మతో నింపబడి ఉన్నాడు. ఇతన్ని కొంతమంది ఏవో కొన్ని వాదోపవాదాలు జరిగినప్పుడు ఈయన పరిశుద్ధాత్మతో నింపబడి వారికి జవాబులు చెప్పాడు. వారు కోపంతో మండిపడి అతని మీద రాళ్ళు విసురుతూ ఉన్నారు. ఆయన రాళ్లతో కొడుతున్న వారిని చూసి ఒక కాళ్ళ మీద నిలబడి, అయ్యా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వీళ్ళు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించండి అని అన్నాడు. రాళ్ళ దెబ్బలు తిని ఆయన ఈ ప్రార్థన చేసి కన్ను మూసి నిద్రించాను అంటే చనిపోయాడని చెప్పాడు. స్టెఫన్ను రాళ్ళతో కొడుతూ ఉంటే ఆయన మోకాళ్ళ మీద నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వీళ్ళు చేసేది ఏదో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అనని. అంటే మోకాళ్ళ మీద నిలబడిన స్టెఫనుకు రాళ్ళ దెబ్బలు పూల చెండ్ల దెబ్బల్లాగా అనిపిస్తూ ఉన్నాయి. రాళ్ళ దెబ్బలు పూల చెండ్ల దెబ్బల్లాగా అనిపిస్తూ ఉన్నాయి. ఆయన వాళ్ళని చూసి ఎంత ప్రేమగా దేవునితో మాట్లాడుతున్నాడు తెలుసా? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళని క్షమించమని. ఆ మాటలు అంటూ చనిపోయాడు ఆయన. అంటూ చనిపోయాడు. అంటే ఆయన మోకాళ్ళ మీద నిలబడి చేసినటువంటి ప్రార్థన ద్వారా శత్రువుని క్షమించే శక్తి హృదయంలోకి, అంతరంగ పురుషునిలోకి వచ్చింది. రాళ్లతో కొట్టి చంపే వాళ్ళను చూసి క్షమించండి అనేటటువంటి ప్రార్థన ఆ అంతరంగ పురుషునిలోకి వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రేమ, క్షమాపణ, తగ్గింపు, లోబడితనం, వినయం, వీటిని గురించి చెప్తానే ఉంటాను. ఎవరన్నా విసుక్కొని ఏమన్నా చేసుకొని ఈ ఇంట్లో నుండి ఆ ఇంట్లోకి పోవాలంటే ఇవన్నీ ఉండాలా. క్షమించమని. రక్తాలు కారుతూ ఉన్నాయి, ముఖం మీద పడుతూ ఉన్నాయి దెబ్బలు, గుండె మీద పడ్డాయి, వీపు మీద పడ్డాయి. ప్రతి దెబ్బ సంతోషంగా స్వీకరిస్తూ కొట్టిన వాళ్ళని క్షమించమని ప్రార్థించే ఆ గొప్ప శక్తి స్టెఫనుకు ఎలాగొచ్చింది? ముఖాళ్ళ మీద నిలబడి చేసిన ప్రార్థన ద్వారా అంతరంగ పురుషుల్లో శక్తి వచ్చింది. క్షమించమని చెప్పి చనిపోయాడు.
యేసు ప్రభుల వారు కూడా సిలువ మీద ఉండి క్షమించమని చెప్పాడు. క్షమించమని చెప్పి చనిపోయిన స్టెఫను కోసరము క్షమించాలి మీరు అని చెప్పిన దేవుడు పరలోకంలో లేచి నిలబడ్డాడు. నా బిడ్డ నేను చేసిన పనే చేశాడు. నేను క్షమించమన్నాను, వీళ్ళు ఏం చేస్తారో ఎరుగరు, క్షమించమని చెప్పాను. నా బిడ్డ కూడా అదే చేశాడని యేసు ప్రభు ఆ తండ్రి కుడి పక్కన లేచి నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? స్టెఫనుకు భయపడి కాదు, స్టెఫనును ఆనర్ చేయటానికి, గౌరవించటానికి. భూమి మీద ఒక వ్యక్తి క్షమిస్తే దేవుడు వాని విషయమై లేచి నిలబడతాడు. భూమి మీద ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని క్షమించాలంటే అంతరంగ పురుషుల్లో శక్తి ఉండాలా. అది లేకపోతే ప్రయోజనం లేదు. నేను ఇన్ని కాదు ఇన్ని ప్రసంగాలు చేయొచ్చు, తిడితే మూతి మీదనే తిడతా, దాని సంగతి వేరు. ఎందుకంటే వాళ్ళు గుణపడకపోతే ఈ ఇంట్లో నుండి ఆ ఇంట్లోకి పోలేరు. బుద్ధిహీనులు అనుకోవచ్చు, ఈయనకు బుద్ధి లేదు అందరినీ ఇట్లా తిడతాడని. అయితే నేను తిట్టడం మీ మీద పగతో కాదు, ఈ క్రమశిక్షణని లేని జీవితం ద్వారా ఆల్రెడీ మీరు తండ్రి ఇంట్లోకి వచ్చేశారు. ఆయన మిమ్మల్ని ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్ళాలా. అందుకని ఏ అవలక్షణం కనిపించినా గట్టిగా తిడతాను. నా భార్యనైనా సరే, నా కొడుకునైనా సరే, నా కూతురునైనా సరే. ఇక్కడికి వచ్చి ఆ ఇంటికి వెళ్ళకపోతే ఎంత నష్టం చెప్పండి, ఎంత నష్టపోతారు చెప్పండి. అందుకే గట్టిగా తిడతాను. ఎవరైనా లోబడకపోతే ఇంక వాళ్ళతో నేను అస్సలు మాట్లాడను. ఎందుకంటే వాళ్ళ మీద నాకేం కక్ష లేదు, వాళ్ళ మీద నాకేం పగలేదు. ఈ రెండు కుటుంబాలకు తండ్రి అయిన యేసయ్య దుఃఖపడుతూ ఉంటాడు. ఇంత దూరం నా బిడ్డల్ని తీసుకొస్తే ఇక్కడ ఆగిపోతారేంది, ఇక్కడ నిలిచిపోతారేంది వీళ్ళని ఎంతో ప్రభులు వారు కన్నీళ్లు కారుస్తారు. దయచేసి స్టెఫను మోకాళ్ళ మీద నిలబడి అంతరంగ పురుషుల్లో శక్తిని సంపాదించుకొని నిష్కారణంగా అక్కడ చెప్పబడిన రెండు విషయాలు. ఇతడు ఆత్మతో నింపబడి మాట్లాడితే వారు కోపముతో మండిపడి రాళ్లతో కొట్టారంటారు. రెండిటికి అసలు పొత్తే లేదు. ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాడు ఈయన. అంతరంగ పురుషుల్లో శక్తి ఉన్నవాడు ఆత్మతో నింపబడి మాట్లాడుతాడు. అంతరంగ పురుషుల్లో శక్తి లేనివాడు కోపముతో మండిపడి మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. స్టెఫను చనిపోయి నేరుగా పరలోకానికి వెళ్ళాడు. యేసు ప్రభుల వారు లేచి స్టెఫన్ని గౌరవంగా తీసుకొని తండ్రికి పరిచయం చేశాడు. తండ్రి, నేను చెప్పిన ఉపదేశం ప్రకారంగా బిడ్డ జీవించాడు. ఆత్మపూర్ణుడై తను రాళ్లతో కొట్టినటువంటి వ్యక్తుల్ని క్షమించాడు. అందుకే ఇతన్ని మన ఇంటికి తీసుకొచ్చానని యేసు ప్రభు తండ్రికి చెప్పాడు. తండ్రి చాలా సంతోషంగా స్టెఫన్ని తన ఇంట్లోకి చేర్చుకున్నాడు.